6 న్యూస్ కి స్వాగతం. కేటీపీఎస్ పాత ప్లాంట్ స్క్రాప్ తరలింపులో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలోనే కేటీపీఎస్ పాత ప్లాంట్ స్క్రాప్ తరలింపుపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ల ప్రక్రియలో కూడా అనేక తవకలు జరిగాయని, పలు మీడియా ఛానల్స్లో వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురించాయని, ఈ క్రమంలో నిజాలను నిగ్గు తేల్చాలని మొట్టమొదటిగా స్పందించింది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని, అందుకు స్పందించి జెన్కో అధికారులు విచారణ కమిటీ నియమించారని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్క్రాప్ తరలింపు ప్రక్రియ నిలుపుదల చేయాలని స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికీ స్క్రాప్ ఏ విధంగా తరలిపోతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా జెన్కో ఉన్నతాధికారులు నిబద్ధతతో వ్యవహరించి స్క్రాప్ తరలింపులో జరిగిన అవకతవకలపై ఉన్నత స్థాయి అధికారుల నిపుణుల కమిటీతో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోలపూడి ప్రవీణ్ కుమార్, అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కాటబోయిన వసుంధర, రంజిత్, సరోజ, చరణ్ తదితరులు పాల్గొన్నారు. 2 సార్లు కేటీపీఎస్ ను సందర్శించి అసలు ఏం సాధించిందో కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే 2 సార్లు కేటీపీఎస్ ను సందర్శించిండు, ఒకసారి తను పోయిండు, ఒకసారి కలెక్టర్ గారితో పోయిండు. అయినా కూడా ఇప్పటి వరకు అక్కడ ఏదైతే ఈ కూలింగ్ టవర్స్ కూల్చివేతలు ఉన్నాయో ఆ పనులు ఎక్కడ ఆగలేదు. ఏదైతే ఈ స్క్రాప్ తరలింపు ఉందో అది మళ్ళీ యథావిధిగా జరుగుతూనే ఉంది. అదేవిధంగా శాసనసభ్యులు అక్కడ మీడియా సమక్షంలోనే, విలేకరుల సమక్షంలోనే ఏదైతే గతంలో ఉన్న కలెక్టర్ గారు పాత డేట్ తోటి కూల్చివేతలకి ఎట్లా అనుమతిస్తారని చెప్పి జెన్కో ఉన్నతాధికారులను ప్రశ్నించిన మాట వాస్తవమా కాదా? ప్రశ్నించినా కూడా ఏమన్నాడంటే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. ఇందులో ఈ కేటీపీఎస్ స్క్రాప్ లో నిందితులు తేలే వరకు, విచారణ పూర్తయ్యే వరకు, ఏదైతే ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ చేసే వరకు ఈ స్క్రాప్ తరలింపు జరగడానికి వీల్లేదు, ఆపి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా 4 రోజులు గడవక ముందే మళ్ళీ స్క్రాప్ తరలింపు ఎట్లా జరుగుతుందో కూడా ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నాడో శాఖాపరమైన విచారణ జరుపుతామని చెప్పిన కలెక్టర్ గారు విచారణ ఎంతవరకు వచ్చిందో ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. ఎందుకంటే విచారణ జరిపిస్తామని చెప్పిండు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్క్రాప్ తరలింపును నిలుపుదల చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ గారు చెప్పినా కూడా ఏ విధంగా స్క్రాప్ తరలిపోతుందో కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 100 కోట్ల రూపాయల స్క్రాప్ తరలింపులో జరుగుతున్న అవినీతి ఉందో దాని మీద ప్రభుత్వము, జెన్కో ఉన్నతాధికారులు స్పందించాలి, నిబద్ధతతో వ్యవహరించి, ఈ ప్రభుత్వము నిబద్ధతతో వ్యవహరించి ఏదైతే నిపుణుల కమిటీ ఉంటుందో నిపుణుల కమిటీతోటి విచారణ జరిపించి కేటీపీఎస్ స్క్రాప్ తరలింపులో జరిగినటువంటి నిజాలను బయటపెట్టి దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దాన్ని అంతటిని కూడా రికవరీ చేయాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.